కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. మారే కొలువుల తరిగే విలువల నడుమన సేద్యము ఎంచితివి. అందరి ఆకలి నిండుగా తీరగా కడుపు నింపుకొని మురిసితివి. దూడను సాగును భూమిని ప్రేమగా గుండెకు హత్తి తరంచితివి. మొలిచే మొలకల హరితములో జగతిన స్వర్గమే కాంచితివి. అన్ని కూడా ఇందులో ఉన్న పప్పు జాతి అన్ని కూడా దగ్గరగా పప్పు జాతి మొక్కలే ఎక్కువ. పెసలు, మినువులు, ఉలవలు, జీలుగా, జనుము. మీరు ఆ జనుము చూశారు కదా. ఇది ఇప్పుడు ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. నేలలో ఆ బ్యాక్టీరియా పెరిగి ఆ నేల వేరే పంట వేసినప్పుడు, నెక్స్ట్ ప్రధాన పంట వేసినప్పుడు, ఆ ప్రధాన పంటకి ఈ జీవ వైవిధ్యం అంతా ఇంత కోట్ల బ్యాక్టీరియా అంతా కూడా నత్రజని, భాస్వరాన్ని అన్ని మూలకాలని కరిగి అందిస్తాయి. కాబట్టే మనకి రసాయన ఎరువు. ఇది సూత్రం రైతుకి వివరించాలి జాగ్రత్తగా. ఇదే ఆయకట్టు మొత్తం ఊరంతా. ఇది కొత్త గ్రామం, NMNF గ్రామం, మోగళ్ళు. ఈ గ్రామంలోని ఈ ఆయకట్టు మీరంతా 125 మందిని తీసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా. 125 మంది కాకుండా మొత్తం ఊరు ఆయకట్టు అంతా నవధాన్యాలు పడేటట్లు రైతుల్లో అవగాహన తీసుకురావాలి.